మన తల్లిదండ్రులు స్టూడెంట్స్ కొంచెం తెలియాలి, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్పుని స్వాగతిస్తూ రేపు ఏం చేస్తే మనకి మంచి అవకాశాలు వస్తాయి. మనం ఈరోజు చూస్తున్నాం ఏంటంటే ఏసీలో కూర్చుని జాబ్ బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ రేపు వచ్చే సంవత్సరాల్లో ఏమవుతుందంటే కొన్ని రకాలైన జాబ్స్ అనేవి ఉండవు. సో ఓన్లీ స్కిల్డ్ వర్కర్స్ అంటాం. అంటే స్కిల్ అంటే నైపుణ్యం, వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. ఆ నైపుణ్యం వంటలో అవ్వచ్చు, ఇంటిని సరిదిద్దడంలో అవ్వచ్చు, లేదు ఒక సాఫ్ట్వేర్ ని ఫైన్ ట్యూన్ చేయడంలో అవ్వచ్చు, డిజైన్ చేయడంలో అవ్వచ్చు. కాబట్టి పిల్లల యొక్క ఆసక్తిని బట్టి ప్రోగ్రామ్ ని ఎంచుకోవాలి తప్పించి మన ఎదురింటి అబ్బాయి ఏఐ బీటెక్ ఏఐకి వెళ్ళాడు, లేదా మన పక్కింటి అమ్మాయి ఫ్యాషన్ డిజైన్కి వెళ్ళింది కాబట్టి మన అబ్బాయిని కూడా అందులోకి పంపిద్దాం. లేదు, మనకి ప్రముఖ పత్రికల్లో రాస్తారు, ఒక స్టూడెంట్ 19 సంవత్సరాల అబ్బాయి అమెజాన్ లో ₹1,00,00,000 శాలరీతోని. దాంతో తల్లిదండ్రులు పిల్లలు ఏమనుకుంటారంటే మన అందరూ కూడా ఇంకా బీటెక్ ఏఐ చదివేస్తే రేపు మా అబ్బాయి కూడా. కానీ అది తప్పండి. పిల్లవాడి యొక్క మానసిక స్థితి, వాడు అసలు ఏం చేయగలడు అనేది టీచర్స్ ద్వారా పేరెంట్స్ కి తెలియాలి.